నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పాలన 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీజేపీ పశ్చిమ జోన్ ఆధ్వర్యంలో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 17, 18, 19 డివిజన్ల పరిధిలో ప్రధాన కూడళ్ల వద్ద రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బీజేపీ పశ్చిమ జోన్ నాయకులు తెలిపారు. అందులో భాగంగా జూన్ 20, 2025 రోజున శాతవాహన యూనివర్సిటీ చౌరస్తాలో బీజేపీ పశ్చిమ జోన్ ఇన్ఛార్జ్ జాడి బాలరెడ్డి గారు, నాయకులు గంకిడి లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాస సత్యనారాయణ గారు విచ్చేసి ప్రసంగించడం జరిగింది. బీజేపీ పశ్చిమ జోన్ నాయకులు, బూత్ కమిటీల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. రక్షబండ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బూత్ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, విశ్రాంత ఉపాధ్యాయులు అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా జోనాధ్యక్షులు గారి కాంగ్రెస్ గారిని నిర్వహిస్తూ ఉన్నాం. కొందరు శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ మల్లేశం గారిని మల్లేశం ముఖ్య విచ్చేసినటువంటి మన నాయకుడు జిల్లా మాజీ అధ్యక్షుడు పాక్ సత్యన్న గారి వేదిక నుంచి ఆహ్వానిస్తూ మరి చిన్న అంతరాయం వాస్తవంగా 4 గంటల నుంచి కూడా కరెంట్ కనెక్ట్ చేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతాం. మోడీ గారి విజయాలను, అద్భుతాలను తెలియడానికి ఈ కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మాజీ జిల్లా రథసారథి, అదేవిధంగా అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి బీజేపీ పార్టీని మొదటి నుంచి కూడా అంటే మనందరం ఎక్కువ అంటే అప్పుడు మనం లేనప్పుడు కూడా పార్టీని వెన్నుదన్నుకొని పార్టీ లోపల అనేక కార్యక్రమాలు తీసుకొని లేక తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా బీజేపీ పార్టీని బలోపేత దిశగా చేసినటువంటి మన మాజీ జిల్లా అధ్యక్షులు బా సత్యనారాయణకి, అదేవిధంగా పశ్చిమ జోను మాజీ అధ్యక్షులు ఈ జోన్ లోపల కూడా అనేక కార్యక్రమాలు కూడా పార్టీ ఏదైతే రాష్ట్ర పార్టీ కానీ అదేవిధంగా జిల్లా పార్టీ కానీ ఇచ్చిన కార్యక్రమం ప్రతి ఒక్కరిని కూడా విజయవంతంగా పూర్తి చేసినటువంటి మాజీ మన పశ్చిమ జోన్ అధ్యక్షులు నరహరి లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా ఈ యొక్క 19వ డివిజన్లో కూడా 2 శక్తి కేంద్రాలు ఉంటాయి. ఒక శక్తి కేంద్రము కొన్నాలరాము, అదేవిధంగా ఇంకొక శక్తి కేంద్రము పర్వతం మల్లేశం గారికి, అదేవిధంగా ఈ యొక్క పార్టీలో వివిధ హోదాలో పనిచేస్తున్నటువంటి నాయకులకు, కార్యకర్తలు, అదేవిధంగా ఈ డివిజన్ల 3 డివిజన్లకు సంబంధించినటువంటి ప్రజలందరికీ, మహిళలందరికీ కూడా ఈ యొక్క కార్యకర్తలు పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరం కూడా ఈ యొక్క పార్టీ తరఫున ఈ యొక్క ఏదైతే మోడీ గారి పరిపాలన మనకు ఇచ్చినటువంటి అంశాలు ఏవైతేనేవో ఒక పాంప్లెట్ రూపంలో వచ్చింది. ఆ పాంప్లెట్ కూడా ఒకవేళ ఈరోజు ఉన్న వాటికి అంటే మీకు అందరికీ కూడా ఇస్తాం. ఒకవేళ ఇంకా సరిపోకుండా కూడా మా దగ్గర ఆఫీసులు ఉన్నాయి కూడా తీసుకొచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క పార్టీ మోడీ గారు చేసిన ఏదైతే విజయాలున్న వాటి అందరికీ కూడా మన కర్తవ్యంగా, మన బాధ్యత కూడా మనం కూడా తెలిసిన కాడ నలుగురు కలిసిన కాడనో మోడీగా ఆ విషయాలనందరికీ కూడా తెలియపడానికే మనం ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నాం. మీరు కూడా ఆ విధంగా పనిచేస్తారని, ఆ విధంగా కృషి చేస్తారని మీరందరికీ బాధ్యత అంతా. రేపు రాబోయేది ఇప్పుడు ప్రపంచం కూడా మొత్తం మన మోడీ గారి గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా మోడీ గారి గురించే మాట్లాడుకుంటున్నారు. వినగాక మొన్న మన గత 2-3 నెలల క్రితమే మనము 5వ ఆర్థిక దేశం నుంచి ఆర్థిక దేశంగా ఏది ఎదిగినామో ఇప్పుడు 5వ నుంచి 4వ స్థానానికి మనం ఎదిగినాం. 4వ ఆర్థిక శక్తిగా మనం కూడా ప్రపంచంలో కూడా 4వ ఆర్థిక శక్తి కలిగినాం. కాబట్టి మోడీ గారి యొక్క పరిపాలన ఏ విధంగా మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మోడీ గారు చేస్తున్నటువంటి కృషి ఎనలేని కృషి. మోడీ గారు మన కోసం, దేశం కోసము ఎప్పుడు కూడా సుమారు 18 గంటలు కూడా మన కోసం పనిచేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా అనే అద్భుతాలు ఎవరో ప్రపంచంలో ఈరోజు చిన్న పల్లెటూరు పోయి ఎక్కడ మన నర్సరీ అంటే కొద్దిగా ఎవరైతే మాట్లాడే పిల్లల కాడ నుంచి కూడా వృద్ధుల వరకు కూడా అందరూ కూడా మోడీ గారే పేరు చెప్తున్నారు. నరేంద్ర మోడీ ఎవరంటే ఖచ్చితంగా టీవీలో కానీ లేకుంటే పేపర్లో కానీ ఏదైనా ఫోటో చూపించే పిల్లలు కూడా మోడీ గారు ఎవరంటే ఈ విధంగా ఇదే మోడీ గారు మా మోడీ తాతని చూపించారు. అంటే అంత గొప్ప నాయకుడిని మనకు ఈ దేశం అందించి ఈ దేశంకు మన అంత పెద్ద మహానుభావుని మనం ఉన్నాం. కాబట్టి ఆయన బాటలు అర్థం, ఆయన చేసిన సేవలు అయితే కూడా ఆయన ఆదర్శంగా తీసుకుందాం. మోడీ గారి ఆదర్శంగా తీసుకొని ఏదో మనకు తోచిన పని మనం కూడా ఆయన చేసే పనులు, ఆయన చేసే సేవ కార్యక్రమంలో మనం కూడా కొంతవరకు కూడా ఏదైనా మేలు చేసే పనులు లేకుండా మన చుట్టుపక్కల
మనం ఉన్న కాలనీలను లేకుంటే గ్రామాల్లో కూడా కానీ పట్టణాలు కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని కూడా మనం ముందుకెళ్దాం. కనబడవు ఎక్కువ కనబడవు ఉంటాయి. మనకి ఇచ్చినటువంటి పాంప్లెట్ చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రధానంగా చూసినట్టుంటే దేశ భద్రత, దేశ రక్షణ, దేశానికి సంబంధించినటువంటి రైల్వేలు కానీ, పోస్టాఫీసులు కానీ, మొత్తం దేశానికి సంబంధించినటువంటి విషయాలు చూసుకోవడం, ఇంకో పక్క సంక్షేమం చూసుకోవడం, ఇంకో పక్క దేశాభివృద్ధి చూసుకోవడం, విదేశీ సంబంధాలు కూడా మనము నెరవేర్చుకోవడం, ఇవన్నీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాల్లో ఉంటాయి. వాళ్ళు బ్రాడ్ సెన్స్లో ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి సామాన్య జనానికి ఈ యొక్క పనులు ఎక్కువగా కనబడవు. చూడాలంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి అంటే ఇక్కడ స్థానికంగా జరిగేటువంటి ఎన్నికలలో కూడా మన యొక్క సంఖ్యలు మనం పెంచుకోవాలి, మన ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలి. గ్రామ పంచాయతీలలో కానీ, ఎంపీటీసీలలో కానీ, రేపు నగర స్థాయిలో జరిగేటువంటి కార్పొరేషన్లో కానీ అన్నింటిలో కూడా మన యొక్క ప్రతినిధులు ఉన్నప్పుడే మనకు తర్వాత కూడా వచ్చేటువంటి అసెంబ్లీ కానీ, పార్లమెంట్ కానీ ఎన్నికలలో మనం ప్రజాప్రతినిధులు గెలుచుకోగలుగుతాం. తద్వారానే మనము దేశాన్ని రక్షించుకొని అభివృద్ధి చేసుకోగలుగుతాం. కాబట్టి ఇవన్నీ గమనంలోకి తీసుకొని ఇవన్నీ మనకు తెలుసు కార్యకర్తలు, కానీ మనము మన యొక్క ఇతరులకు, సామాన్యులకు మనం కూర్చున్న కారణం, ఇక్కడ మాట్లాడిన కారణం, ఏదో సందర్భంలో ఒకట మనం వాళ్ళకు తెలియజేసేటువంటి అవసరం ఉన్నది. దీన్ని గమనించుకొని మన కార్యకర్తలు పనిచేయాలని చెప్పేసి కోరుతూ నాకు ఈ అవసరం. ప్రజలందరి లోపల అవగాహన తీసుకురావాలి. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మరి రాష్ట్రంలో కానీ స్థానిక సంస్థల్లో కానీ బీజేపీ జెండా ఎగిరే విధంగా మన కార్యకర్తలందరూ సంకల్ప బలంతో ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు. తయారైంది మన హైదరాబాద్లో తయారైంది. ఇది మన ఘనత, మన గొప్పతనం. ఇలాంటి స్వయం సమృద్ధి ఈవెన్ చైనా మాంజాను కూడా పతంగులు చేసి తెచ్చే మాంజాను కూడా చైనా నుంచి తెచ్చుకుంది, ఫర్నిచర్ చైనా నుంచి తెచ్చుకుంది. ఇవన్నీ ఇప్పుడు బంద్ చేయిస్తున్నాడు. మొత్తం స్వయం సమృద్ధి కావాలంటున్నాడు. మనమే ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థితిలో ఉండాలి. ఇలా బ్రహ్మోస్ కూడా ఎన్నో దేశాలు మన దగ్గర లైన్ కడుతున్నాయి, మాకు కావాలి. కాబట్టి ఇలాంటి నాయకుడు మనకు ఉన్నందుకు మనం గర్వించాలి. ముందు కూడా మనం ఇంకా కష్టపడాలి. ఈ ఉన్నటువంటి 3-4 కాంగ్రెస్ రాష్ట్రాలను కూడా మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గెలవాలి. మంచి నాయకులను ఎన్నుకోవాలి, సమర్థులను ఎన్నుకోవాలి, మన నాయకత్వ పటిమ ఉన్న వాళ్ళని ఎన్నుకోవాలి. మరి ప్రజా సేవే లక్ష్యంగా మనం ముందుకెళ్ళాలి. రాబోయే ఎన్నికలలో కూడా మనం అందరం కష్టపడి ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని మంచి సాంగత్యంతో మంచి వాళ్ళని ఎన్నుకునే ప్రక్రియలో మనం అందరం కార్యకర్తలుగా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలి. ఆయన ఇంకా 10 కాలాల పాటు ఉండాలి, ఈ దేశానికి ఆధిపత్యం వహించాలి, దేశాన్ని అగ్రగామిగా తీసుకుపోవాలి. తదనంతరం కూడా ఆయన లాంటి నాయకులను తయారు చేయాలి అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటూ ఈ అవకాశం వీళ్ళు యోగాలో పాల్గొంటారు. అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో పాల్గొంటారు. కాబట్టి యోగా వల్ల ఆరోగ్యం మహాభాగ్యం. ఈ యొక్క విధానాల వల్ల మనందరం కూడా యోగా గురించి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. నిన్నగాక మొన్ననే మేము ఇక్కడ నిన్ననే మన వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీలో కూడా ఒక రోజు ముందస్తుగానే యోగా చేయడం జరిగింది. మనకు మన వారు చెప్పినటువంటి వారు ఇక్కడనే ఉన్నారు, పరశురామ్ గౌడ్ గారు యోగా బాగా చెప్తారు. అంటే మొత్తం మీద తక్కువ సమయంలో ఎక్కువ చేయించారు. దేశం కొరకు అని చెప్పి దేశమే ఫస్ట్, పార్టీ సెకండ్, కుటుంబం థర్డ్, బీజేపీ చూద్దాం. మరి ఈ విధంగా మీరందరూ చాలా సమయాన్ని ఇచ్చి చాలామంది కూడా రావడం జరిగింది. దాదాపు 40-50 మంది రావడం జరిగింది. కొంతమంది అంటేనే 20-30 మందితో మాట్లాడుకునేది. కాకుంటే ఇక్కడ పబ్లిక్ ఒక సభ నడుస్తూ ఉంది, ఏం జరుగుతూ ఉందని తెలియాలని చెప్పేసి మనం కూర్చున్న వాళ్ళ 50 మంది కానీ ఒక 500 మంది 2,000 మంది చూసుకుంటూ పోతూ ఉన్నారు. బీజేపీ నిలిచి పెట్టిండ్రు, ఇంత రాత్రి కూడా పెట్టిండ్రు, ఇంత గొప్ప కార్యకర్తల అని చెప్పి ప్రచారం కావడానికి ఇక్కడ పెట్టడం జరిగింది. నాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ, వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగ, తవ శుభ నామే జానే తవ శుభ की जय 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 माता भारत माता, जय माता भारत माता, जय
బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి సంజయ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి సంజయ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి భారత్ మాతా కి జై భారత్ మాతా కి జై భారత్ మాతా కి జై మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ కేఎన్ఆర్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు. Autumn classes, coaching and tuitions. Housing Board Chaurasta, Karimnagar.